ఏదైతే పోక్సో కేసు నమోదైందో కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదైంది. దాని మీదనే అటు ప్రభుత్వం స్పందించట్లేదంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించిన వారు కానీ హ్యూమన్ కమిషన్ వారిని కలవడం జరిగింది. అసలు హ్యూమన్ కమిషన్ ఏం చెప్పింది వాళ్ళకి కలిసినాక, అసలు పోక్సో కేసు ఏం చెప్తుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ లలితారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు పోక్సో కేసు ఏం చెప్తుంది, ఎవరి మీద కేసు నమోదైతే దాని మీద చర్యలు ఎట్లా తీసుకోవాలి? ఎప్పుడైతే మైనర్ బాలికల మీద లైంగిక వేధింపులు జరుగుతాయో అప్పుడు పోక్సో చట్టం అనేది ఇంపోజ్ చేస్తారు. సో అలా జరిగినప్పుడు ఏంటంటే కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి, వితిన్ 24 అవర్స్లో రిజిస్టర్ చేయాలి. అండ్ కంప్లైంట్ అండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాక కోర్టు కూడా పంపించాలి. కోర్టు కూడా ఇప్పటివరకు పంపించలేదు కాపీ. ఓకే, ఆన్లైన్లో ఎక్కించేసేయాలి, అది జరగలేదు. ఖచ్చితంగా అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిలేటెడ్ ఆ పోక్సో యాక్ట్ జరగడానికి ఏదైతే అలాంటి లైంగిక వేధింపులకి ఎవరైనా సహకరించినా, ఆ విషయంలో ఎవరైనా మీడియేట్ చేసినా, ఆ విషయంలో ఎవరైనా కూడా బెదిరించినా, ఇలాంటి ప్రతి ఒక్క పర్సన్ని దాంట్లో అక్యూజ్డ్గా చేయాలి. చేసి వాళ్ళందరినీ ఇమీడియట్గా రిమాండ్ చేయాలి. సో ఇప్పటి వరకు అది జరగనే లేదు. మోర్ దెన్ 48 అవర్స్ క్రాస్ అయిపోయింది ఇప్పటి వరకు. 8th నైట్ 12 o'clock కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టుగా 00 అవర్స్గా కంప్లైంట్ చేసినట్టుగా చూపిస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ 10 గంటలకు ఇచ్చారంటారు. వేరే మరి వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో పోలీస్ స్టేషన్కి మనకు తెలిసిపోతుంది. వీళ్ళని ఇక్కడ పెండింగ్లో కూర్చోబెడతారు. వీళ్ళకి అగేన్స్ట్గా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో పోయి ఎక్స్టార్షన్ సెక్షన్ ఇంపోజ్ చేశారు. అది 10 years పనిష్మెంట్ ఉన్న తీవ్రమైన కేసేమో మైనర్ బాలికని అక్యూజ్ నెంబర్ 1 చేస్తారు. ఇక్కడ తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తికేమో 3 సంవత్సరాల ఏదైతే ఉందో అలాంటి సెక్షన్కి కుదించేసి ఆ కంప్లైంట్ కంటెంట్స్కి ఏమో సెక్షన్ 7 and 8 పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. ఆర్ ఇంకా అమ్మాయిని ఎగ్జామిన్ చేశాక ఇంకేదైనా తీవ్రతరంగా ఉంటే ఇంకా ఆ సెక్షన్ కూడా ఇంకా సీరియస్ అవుతుంది. అట్లాంటివి చేయకుండా సెక్షన్ 11 and 12 పెట్టిండ్రు. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఏదో విధంగా అతన్ని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేడం, పోక్సో కేసు అంటే ఇప్పుడు మైనర్ల మీద సెక్సువల్ ఎలా జరిగితే కేసు నమోదవుతుంది. ఇది అందరి పట్ల ఇంతే యాక్షన్ ఉంటుందా, లేకపోతే పొలిటీషియన్ లేకపోతే పరిస్థితిని బట్టి ఏమైనా కేసులో మార్పులు ఉంటాయి? ప్రతి ఒక్కడికి, సామాన్యుడికైనా సంపన్నుడికైనా ప్రతి చట్టం ఒకటే, వేరే వేరే చట్టాలు ఏం లేదు. ప్రతి ఒక్కరికి అదే రాజ్యాంగం ప్రకారం ఏదైతే హక్కులు కల్పించిండ్రో అవే ఉంటుంది. పోక్సో చట్టం ఉంటే పోక్సో చట్టం కిందనే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఐపీసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ విధంగా ఎలాంటి చర్యలు చేసినా కూడా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం కానీ, పాత ఐపీసీ కానీ, ఇప్పుడు ఇదేదైతే ఈ తీవ్రమైన నేరం ఏదైతే ఉందో ఈ సెక్షన్లో కూడా ఖచ్చితంగా సామాన్యుడికైనా సంపన్నుడికైనా ఒకటే సెక్షన్ ఆఫ్ లా, ఒకటే పనిష్మెంట్, చేంజ్ అవ్వదు. కాకపోతే వీళ్ళేం చేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయి పోలీస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇటీవల చూసుకుంటే ఒక యూట్యూబర్ మీద ఎమ్మటి 24 అవర్స్లో యాక్షన్ తీసుకుని 20 ఏళ్ళ కఠిన కారాగారం చేశారు. మరి ఈ పర్టికులర్ కేసులో ఎందుకు ఇంత అరెస్ట్ చేశారు? అది సమాధానం చెప్పాల్సింది డీజీపీ గారు, ఆ కన్సర్న్ అఫీషియల్స్. వాళ్ళ మీద ఖచ్చితంగా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ అఫీషియల్స్ మీద ఎంక్వైరీ జరగాలి. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే ఈ కేసులో. మరి ఈ విషయాలన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సింది డీజీపీ గారు. మరి సంపన్నులకి ఒక యాక్ట్ ఉంటుంది, అండ్ ఏమంటారు సామాన్యుడికి ఒక యాక్ట్ ఉంటుంది. సామాన్యుడైతే మేము ఇంత తీవ్రంగా పోతాము, సంపన్నుడికి అయితే చాలా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము అంటే మరి అదే ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తారేమో, ఏమైనా జీవో ఇస్తే మరి ఆ విధంగానే సామాన్యులు కూడా పోతారు కదా. అరే మేమైతే ఇట్లుంటాం, ఆ సంపన్నులు అయితే ఏదైనా చేసుకోవాలనేది ఉంటుంది. అదే మరి ఇలాంటి పర్టికులర్ టైంలో ఇటు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇటు కోర్టు కానీ సుమోటుగా తీసుకొని వీటి మీద ఎంక్వైరీ చేసే అవకాశం లేదు? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే తీవ్రతరం అవుతుందో హ్యూమన్ రైట్ కమిషన్ సుమోటుగా తీసుకోవచ్చు. కోర్టుకు అయితే మనం అప్రోచ్ కావాల్సి వస్తుంది. చర్యలు తీసుకుంటామన్నారు. యాక్చువల్గా అయితే చైర్పర్సన్ లేరు కాబట్టి సెక్రటరీ గారు నా పరిధిలో నేను ఎంత చేయగలను నేను అంత చేస్తా అన్నారు. బట్ ఇంతకుముందు కూడా మేము కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాము. ఇప్పటివరకు అయితే అలాంటిది చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ కానీ, ఒక చిన్న ఎంక్వైరీ కానీ, ఒక సమన్ ఇచ్చి పిలిపించడం అయితే జరగలేదు. బట్ ఈసారి మేము అదే చెప్పాము, మేము ఇంతకుముందు కూడా ఇస్తాం, మీరు చేయలేదంటే లేదు, ఈసారి మేము ఖచ్చితంగా ఒక డేట్ ఫిక్స్ చేస్తాము, సమన్స్ ఇష్యూ చేస్తామన్నారు. చూద్దాం. ఇంకోటి మేడం, ఇప్పుడు అమ్మాయి మీద ఎప్పుడైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ మైనర్ బాలిక మీద కూడా ఇప్పుడు కేసు నమోదైంది. అక్కడ మీరు అంటున్నారు సివిరియల్ కేసు నమోదైంది, ఇక్కడ కాలేదు అంటున్నారు. వాట్ ఎవర్ అసలు ఏది జరిగినప్పటికీ మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు ఇవన్నీ చూడవచ్చు, అసలు ఇవన్నీ పరిగణలో తీసుకోవచ్చు. అంటే నేను అదే చెప్తున్నా కదా, యాక్చువల్గా ముందు పోక్సో చట్టం కింద అబ్బాయి మీద వచ్చిన కంప్లైంట్ ఏదైతుందో దాని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఆమె ఎక్స్టార్షన్ అంటే ఏదన్నా హ్యూజ్ అమౌంట్ కోసం నువ్వు ఇది ఇవ్వకపోతే నేను ఈ విధంగా నిన్ను చేసేస్తా అని బెదిరించే సెక్షన్ అది. ఒక మైనర్ బాలిక పోయి ఒక పొలిటికల్ అంత మోస్ట్ పవర్ఫుల్ లీడర్ కొడుకుని ఈమె వెళ్ళి ఎక్స్టార్ట్ చేస్తుందా? ఏ విధంగా తీసుకుంటుంది? అదే కదా, అది
అది చెప్పాల్సింది ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? కరీంనగర్ 2 టౌన్ పోలీసులది. ఏ విధంగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఒక మైనర్ బాలిక మీద ఎక్స్టార్షన్ సెక్షన్ పెట్టారో, ఏ విధంగా మరి వాళ్ళకి ఏ విధంగా యాజ్ పర్ కంప్లైంట్ కంటెంట్స్ మరి వాళ్ళకి ఏ విధంగా ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 కరీంనగర్ పోలీసులు బాధ్యత వహించాలి, పేట్ బషీర్బాద్ పోలీసులు కూడా బాధ్యత వహించాలి. వీళ్ళిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఎవరికి ఉందంటే రాష్ట్రం యొక్క డీజీపీ గారికి ఉంది. ఇటు రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ బీజేపీ కేంద్రంలో ఉంది, వాళ్ళకి యాంటీ అబౌట్ అయినప్పుడు కూడా ఇంతవరకు ఎందుకు స్పందించలేదంటున్నారు? అది మీరు అందరు అడగాలి, మీరు అందరు క్వశ్చన్ చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. వాట్ ఐమ్ సేయింగ్ దట్ ఈస్ ఇంటెన్షన్. లోపల నుంచి భాయిచారా నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ భాయ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా పొలిటికల్ నడుస్తుంటుంది కదా. సో మీరందరూ క్వశ్చన్ చేయాలి. నిజమేనా మేడం? 5 గంటలు అమ్మాయిని స్టేషన్లో వాళ్ళు వచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా రేవంత్ రెడ్డి సీఎంఏ స్వయంగా ఆదేశాలు ఇచ్చినట్టు, ఇంకా ఆ విషయాలు నాకు తెలియదు. బట్ డిలే జరిగింది, కావాలన్న అమ్మాయి కంప్లైంట్ వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ని పెండింగ్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే ఉన్నప్పుడే కరీంనగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు పోయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన విషయం పోలీసులకు తప్ప ఎవరికి తెలియదు. కరీంనగర్లో అంటే ఇక్కడ నుంచి కరీంనగర్ పోలీస్ స్టేషన్కి న్యూస్ వెళ్ళిపోతుంది, వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టేయమంటారు, వీళ్ళని మాట్లాడుకుంటూ కూర్చోబెట్టేస్తారు. అక్కడ కరీంనగర్లో అంత ఎక్స్టార్షన్ కేసు పెట్టేస్తారు ఆ అమ్మాయి మీద. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్షనలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి తల ఒగ్గి పోలీస్ వాళ్ళు ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఇమీడియట్గా ఇప్పుడు ఆనంద్ గారు కానీ ఎవరైనా స్పందించి చేయాలంటే యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్గా అబ్బాయిని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకోవాలి. ఇప్పటివరకు చేయలేదు. కస్టడీలోకి తీసుకొని యాజ్ పర్ కంప్లైంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ అమ్మాయిని కూడా విక్టిమ్ గర్ల్ని పిలిచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ పనులు చేయాలి. ఇప్పటివరకు చేయలేదు. అడ్వకేట్గా మీరు చెప్పండి, డిలే అయితే ఇట్లనే డిలే అయితే గవర్నమెంట్ ఒకవేళ ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినా చెప్పారు, ఈ కేసు ఇంతే డిలే అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాడు? బాధితుల మీద ఇప్పుడు ఎవరైతే బాధితులు కేసు పెట్టారో వాళ్ళు బెదిరించే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే కదా అంత తొందరగా ఇలాంటి పోక్సో చట్టం కింద కేసు పెట్టగానే ఇమీడియట్గా అక్యూజ్ని కస్టడీలోకి తీసేసుకుంటారు, అలాంటి జరగొద్దనేసి. కానీ ఇక్కడ జరిగే ఛాన్స్ ఉంది, చాలా ఛాన్స్ ఉంది. మీరు అన్నట్టుగా విట్నెసెస్ ట్యాంపరింగ్ అవ్వచ్చు, కంప్లైంట్ని బెదిరించే ఛాన్స్ ఉండొచ్చు, చాలామైన తీవ్రంగా వాళ్ళని ఒత్తిడులకు గురి చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ పాపం మరి వాళ్ళు ఏ విధంగా బేర్ చేస్తారనేది చూడాలి మనం.